మినీ ట్యాంక్ బండ్ పనుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గ కేంద్రంలోని ఒక్కో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధికి రంగం సిద్ధం చేసింది. ఉద్యానవనం, ఆట స్థలం, బతుకమ్మ ఘాట్తో పాటు పట్టణ అవసరాలకు అనుగుణంగా చెరువుల పునరుద్ధరణకు పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా రెండో విడత మిషన్ కాకతీయలో భాగంగా పనుల్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. చిన్ననీటి వనరుల్లో జలసిరి ఒడిసిపట్టడమే లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 5 ఏళ్లలో ఏడాదికి 20% చొప్పున రాష్ట్రంలో 46 చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన ప్రభుత్వం రెండో ఏడాది పనులకు శ్రీకారం చుట్టింది. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. చెరువు చుట్టూ పూర్తిస్థాయిలో కట్ట నిర్మించి రైలింగ్ ఏర్పాటు చేస్తారు. కట్టపై రహదారి నిర్మించి కొన్నాళ్ల తర్వాత సీసీ రహదారిగా అభివృద్ధి చేస్తారు. దానికి రెండు చివర్లో వాహనాలు మళ్లేందుకు వీలుగా రోటరీలు ఏర్పాటు చేసి నడక, సైక్లింగ్కు అనువుగా ప్రత్యేక ట్రాక్ నిర్మిస్తారు. కట్ట చివరన 2-3 ఎకరాల్లో పిల్లల కోసం ఆట స్థలంతో పాటు పార్కు అభివృద్ధి చేస్తారు. సందర్శకులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, స్నాక్స్ కౌంటర్లు ఏర్పాటు చేసి కట్టపైన పార్కు స్థలంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు చేపడతారు. చెరువుల్లో విహారానికి అనువుగా బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి ఫెడరల్, మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉంచుతారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా 10 నుంచి 15 మీటర్ల వెడల్పులతో బతుకమ్మ ఘాట్ నిర్మించనున్నారు. భూగర్భ జలమట్టం పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు నాలాల ద్వారా మురుగునీరు చెరువులోకి చేరకుండా శుద్ధి కేంద్రానికి మళ్లించాలని భావిస్తున్నారు. నిరుడు మిషన్ కాకతీయ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల మినీ ట్యాంక్ బండ్ పనులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది అలా కాకుండా ముందుగానే హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో 103 చెరువులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటివరకు 36 చెరువులకు పరిపాలనా అనుమతులు లభించగా 200 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. 11 చెరువుల పనులకు టెండర్లు కూడా పిలిచారు. మిగతా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి అన్ని చోట్ల పనుల్ని ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.